సినిమాలో 'కోపాల గోపాల' అని కొన్ని లైన్స్ వస్తాయి ఒక పాటలో. నాకు చాలా ఇష్టం ఆ బిట్ అంటే. తల్లి యశోద ఆ శ్రీకృష్ణుడు ఇంకా ఇంటికి రాలేదని తల్లడిల్లిపోతుంది. నిజమే కదా! పాపం పొద్దున్నే లేస్తే ఎంతమంది రాక్షసులు, ఎన్ని మాయలు, ఎన్ని గండాలు అన్నీ దాటి ప్రతిరోజు నా బిడ్డ ఎలా ఉన్నాడో, ఇంటికెప్పుడొస్తాడో అని ఎదురు చూసి ఆమె పడే దిగుల్ని మనకు అద్భుతమైన పదాలతో వర్ణిస్తారు రామజోగయ్య గారు. దాని భావం తెలుసుకున్నానంటే మీ మనసు కూడా ఆ కృష్ణుడు తినే వెన్నలా కరిగిపోతే నమ్మండి. కోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయే అగుపించరా చీకటి వేళకి నీ పంచన చేరని మనసిది శమించునా వెన్నని మన్నని దోసములెన్నను చల్లాట చాలించరా. ఓ కోపాలకెట్టయ్యా అంత అలకెందుకయ్యా, సాయంత్రం అవుతోంది, దీపాలు పెట్టే వేళ అవుతోంది, రావయ్యా ఇంటికి, కనిపించవయ్యా కంటికి, చీకటి పడేసరికి నిన్ను చేరుకొని నా మనసు నిలకడగా ఉండగలదా చెప్పు. అయినా వెన్న దొంగిలించావని, మన్ను తిన్నావని నిన్ను తప్పు పట్టంలే, నీ ఆటలు ఇంకా ఆపవయ్యా కిట్టయ్యా అని పాపం కంగారు పడిపోతుంది యశోద. అక్కడ చల్లాటలు అని ఒక అద్భుతమైన పదం రాశారు. ఆయన మజ్జిగ, పాలు, వెన్న పెట్టే ముంతలు వెనకాతలకెళ్ళి దాక్కుంటాడంటే దోబూచులాడతాడు అన్న దానికి ఇలాగ చల్లాటలు అని భలే క్యూట్గా వర్ణించారు. ఇక నెక్స్ట్ లైన్స్లోకి వెళ్ళిపోతే, అల్లరి చేష్టల దండించిన అక్కున జేరి చిలాలించన నెమ్మది చెదిరిన అమ్మను చూడగా బీరాన రారాదొరా అని అంటారు. ఏదో అల్లరి చేసావని నిన్ను గబుక్కుమని ఒక్క దెబ్బేసినా కసిరినా తర్వాత నేను దగ్గర తీసుకుని ముద్దు చేయనా చెప్పు, నీ గురించి కంగారు పడుతున్న అమ్మని చూడడానికి త్వరగా రావయ్యా కృష్ణయ్య, ఓ కోపాల గోపాల నిన్నే అని బ్రతిమాలుకుంటోంది ఇక్కడ. నిజంగా ఈ లైన్స్ వింటుంటే ఒక తల్లి మనసులోకి వెళ్ళి ఇంత అద్భుతమైన లైన్స్ రాశారా అని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విశేషాలు కావాలనుకుంటే ఫాలో అయిపోండి. వెండి తెర వాకిట్లో.